హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎగ్ బజ్జీలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎగ్ బజ్జీస్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. 2 ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని రెండింటిని కూడా ఇలా తురుముకోవాలండి. మొత్తాన్ని నీట్గా తురిమేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి, కొంచెం కారం మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా కొంచెం కట్ చేసుకుని వేసుకోండి. మొత్తాన్ని కూడా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలు చుట్టుకోవాలండి. అన్నింటినీ నేను ఇలా ఉండలు చుట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని వాటర్తో నీట్గా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉండలు చుట్టుకున్న దానికి కోటింగ్ వేసుకోవాలి. ఆ కోటింగ్ వేసుకోవడానికి ఈ విధంగా కలిపేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత మనం ఏ పిండి అయితే శనగపిండిలో ఆ ఉండలన్నిటిని డిప్ చేసుకుంటూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. ఇలా అన్నింటిని కూడా నేను డిప్ చేసి ఆయిల్లో వేసేసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇట్లా అన్నిటిని టర్న్ చేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఇవి పైన కలర్ వచ్చేస్తాయండి, లోపల ఉడకకుండా ఉంటాయి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా టర్న్ చేసుకుంటూ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నింటిని కూడా మొత్తాన్ని చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నిటిని తీసేసుకోవాలండి. ఒక గిన్నెలో తీసేసుకుని చూడండి లోపల చాలా బాగా కుక్ అయ్యిందండి. ఇంతే ఈజీగా ఎగ్ బజ్జీస్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.